జై శ్రీరామ్. ఈరోజు భగవద్గీత 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగం 16వ శ్లోకం. జ్ఞానేన తు తజ్ఞానం యేషాం నాశితమాత్మనః తేషామాదిత్యవజ్ఞానం ప్రకాశయతి తత్పరం. ఎవరి అజ్ఞానము ఆత్మజ్ఞానము చేత నశించిందో వట్టి వారి జ్ఞానము సూర్యుని వలె పరబ్రహ్మ స్వరూపమును ప్రకాశింపచేస్తుంది. ఇక ఈ రోజున ప్రతి వాళ్ళు మనకి ఇదివరకు కంటే కూడా భక్తిభావమో ఏదో తెలియదు, కానీ ప్రతి వాళ్ళు కులమత భేదం లేకుండా మన హిందువులు అందరూ పూజ చేసుకుంటున్నారనే నా ఉద్దేశం. ఆ చేసుకునే పూజలో కొన్ని మంత్రాలు ఉంటాయి. కొంతమందికి ఆ మంత్రాల పట్ల సరైన ఉచ్చారణ అనేది తెలుసుకొని చేయండి. ఆ ఉచ్చారణ అనేది చేస్తున్నప్పుడు మన శరీరంలో ఉన్న నాడులలో కొన్ని మనకు తెలియకుండానే 7 చక్రాలు, మెయిన్ చక్రాలు ఉన్నాయి. తెలవకుండా చాలా చిన్న చక్రాలు ఉన్నాయి. ఈ ఉదాహరణకి ఓం నమో నారాయణాయ అని అన్నప్పుడు ఒక్కొక్క చక్రంలో ఆ నాడులు యాక్టివేట్ అవుతాయి. కొన్ని నామాలు పలుకుతున్నప్పుడు విశుద్ధ చక్రాలు అని, స్వాధిష్టానం అని, మూలాధార చక్రం అని, ఆజ్ఞాచక్రము, సహస్రార చక్రము, అనాహత చక్రము, ఈ చక్రాలన్నీ కొన్ని మంత్రాలకి కొన్ని అన్ని మంత్రాలకి యాక్టివేట్ అవుతాయి. కానీ ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క మన అక్షరం పలుకుతున్నప్పుడు ఆ గొంతులో కదలిక వల్ల నాడులు అనేవి యాక్టివేట్ అయ్యి మనకి శక్తినిస్తాయి, శరీరానికి శక్తినిస్తాయి, మన మేధస్సుకు శక్తినిస్తాయి. అందుకని గమనించుకుని ఉచ్చారణ కరెక్ట్గా పలకండి. ఏదో డ్యూటీలాగా కాకుండా మనకి గాయత్రి మంత్రం అనేది ఉంది కదా, ఒక 5 నిమిషాలు కూర్చొని గాయత్రి మంత్రాన్ని చేస్తే మన చుట్టూ ఉన్న ఆరా ఎంత పెరుగుతుందో మీకే తెలీదు. మీ ఆరోగ్యం వస్తుంది, చుట్టుపక్కల ఉన్న నెగిటివిటీ పోతుంది. ఓం త్రయంబకం మృత్యుంజయ మంత్రం ఉంది, అది అంతే. లోపల నుండి మన పరమాత్మ హృదయ కుహంలో ఉన్నాడు. అక్కడి నుంచి మనని అన్ని రకాలుగా సూర్యుడు కినక అన్ని చోట్లకి ఎలా తన వెలుతురుని పంపిస్తున్నాడో మన హృదయ అనాహత చక్రంలో నుండి ఆ శివుడు మొత్తం శరీరానికి అంతా శక్తిని యాక్టివేట్ చేసి పంపించి మనలోని నెగిటివ్నంతా బయటికి పంపిస్తున్నాడు. బయట ప్రపంచంలో ఉన్న నెగిటివ్ని కూడా దూరం చేస్తాడు. అందుకని దయచేసి ప్రతి వాళ్ళు చిన్న అయినా చేస్తున్నారు కదా, అది మనస్ఫూర్తిగా తృప్తిగా ఫలాపేక్ష లేకుండా చెయ్యండి. నేను బాగుండాలి, నేనున్న ప్రపంచం బాగుండాలి అని భావనతో చెయ్యండి. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు అని ప్రతి వాళ్ళు వారి మెదడులలో నింపుకొని ఆ భావనతోని జీవన మనుగడని సాగించండి. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి.